మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో కొన్ని డౌట్స్ అడుగుతుంటారు. ఒకటి, నాకు 2-3 రోజులకి ఓన్లీ ఒకసారి మోషన్ అవుతుంది అని చెప్పి, అది నార్మల్ లా కాదా? ఎస్, ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. మనకి రోజుకి 3 టైమ్స్ నుంచి 3 డేస్ కి ఒక్కసారి కూడా నార్మల్ గా తీసుకుంటాం. ఇంకొకటి, నాకు తిన్న వెంటనే మోషన్ కి వస్తుంది అంటారు, అది కూడా కంప్లీట్లీ నార్మల్. మనకి పేగు కదలికలు మనం పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత అండ్ మనం ఏమన్నా తిన్న తర్వాత ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో మోషన్ అవడం అన్నది కంప్లీట్లీ నార్మల్. అండ్ ఎప్పుడు మనం ప్రాబ్లమ్ గా తీసుకోవాలంటే 3 డేస్ కంటే ఎక్కువ కూడా మోషన్ అవ్వలేదు, లేకపోతే మోషన్ డైలీ అవుతున్నా కూడా హార్డ్ స్టూల్స్ అండ్ మనం మోషన్ కి వెళ్ళడానికి స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తున్నా మనం అబ్నార్మల్ గా కన్సిడర్ చేస్తాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. మనం డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, వాటర్ తక్కువ తీసుకోవడం, డైట్ లో మెయిన్ గా ఫైబర్ కంటెంట్ అన్నది ఏదైతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో అలాంటిది మనకు ఉంటుందో అది తక్కువ తీసుకోవడం, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇప్పుడున్నది ఆఫీస్ జాబ్స్ లో ఒకే చోట కూర్చొని పనిచేయడం, ఇవన్నీ కూడా మెయిన్ గా యాక్టివిటీ లేకపోవడం వల్ల పేగు కదలికలు అన్నవి తగ్గుతున్నాయి. సో మనం దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అండ్ డైట్ లో ఫైబర్ అన్నది సఫిషియెంట్ గా ఉండేలా చూసుకోవడం అండ్ మినిమం 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ ఎ డే చూసుకోవాలి. ఇవి చేస్తున్నా కూడా ఇంకా మనకి ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంది అలాంటప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి.